అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి 24,676 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టడం ఇది ఏడవసారి. 1982లో పార్టీ ఆవిర్భావ సమయం నుంచి టీడీపీలో ఉన్నారు. 1983, 85, 94, 99, 2004, 2014, 2024లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1996లో అనకాపల్లి నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాల్లో పనిచేశారు. ఇక ఇటీవలి మంత్రివర్గ ఏర్పాటులోనే ఆయనకు బెర్తు లభించడం ఖాయమని ఆ పార్టీ వర్గాలు భావించాయి. కానీ సామాజిక సమీకరణాల దృష్ట్యా అవకాశం దక్కలేదు. గత 5 ఏళ్లలో అధికార వైసీపీ పైన, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే దీంతో ఆయనపై పలు అక్రమ కేసులు బనాయించారు. నిర్భయ చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. ఇరిగేషన్ భూమికి ఫోర్జరీ ధ్రువపత్రాలతో ఎన్ఓసి తీసుకున్నారన్న ఆరోపణలతో సిఐడి పోలీసులు 2022 నవంబర్ 2వ తేదీన అర్ధరాత్రి దాటాక ఇంటి గోడలు దూకి మరీ ఆయన్ను, ఆయన కుమారుడిని అరెస్టు చేశారు. తాజా ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం అనంతరం ఏర్పాటైన మంత్రివర్గంలో చంద్రబాబు ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేకపోయారు. దరిమిల స్పీకర్ పదవి ఇవ్వాలని నిర్ణయించారు. స్పీకర్ పదవిని కోరుతూ ఒకరిద్దరు సీనియర్లు ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడగా అయ్యన్నను ఎంపిక చేస్తున్నట్లు ఆయన వారికి తెలిపారు. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1999లో ఉత్తరాంధ్రకి చెందిన ప్రతిభాభారతికి స్పీకర్గా అవకాశం కల్పించిన విషయం విదితమే. ఇప్పుడు మరోసారి అదే ప్రాంతానికి చెందిన అయ్యన్న పాత్రుడికి ఆ పదవి దక్కనుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బీసీ నాయకుడు చింతకల అయ్యన్న పాత్రుడిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేసినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి. అట్లా ఇప్పటి వరకు చూసుకుంటామంటే ఏపీకి సంబంధించి మంత్రివర్గ కూర్పును కూడా చాలా వరకు ఒక పక్కన కూటమి నేతలతో కలిపి ఒక టీడీపీ అయితేనేమి, అదేవిధంగా జనసేనకి సంబంధించి 3, బీజేపీకి సంబంధించి 1 కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే దీంట్లో చాలా వరకు సీనియర్ నేతలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో సీనియర్లకు అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో కూడా టీడీపీకి సంబంధించి సీనియర్ నేత అయిన చింతకాయల అయ్యన్న పాత్రుడికి స్పీకర్ పదవి ఇవ్వడానికి కూడా నిర్ణయించినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటామంటే చింతకాయల అయ్యన్న పాత్రుడు ఉత్తరాంధ్రకి చెందిన వ్యక్తి, కీలక వ్యక్తి అనేసి కూడా చెప్పుకోవచ్చు. టీడీపీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అంకితాభావంతో ఎన్టీఆర్ లో ఉన్నప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా ఇతను పార్టీకి అంటిపెట్టుకుని ఉన్నాడు. అతనితో పాటు అతని కుమారుడు చింతకాయలు విజయ్ కూడా పార్టీకి చాలా వరకు సేవలు కూడా సేవకుడిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో చింతకాయల అయ్యన్న పాత్రుడికే ఒక పక్కన గత ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో కూడా వైసీపీ ప్రభుత్వ అరాచకాల పట్ల అయితేనేమి చాలా వరకు కూడా తన గలం వినిపించేవాడు. కాకపోతే ఇతని మీద కూడా అక్రమ కేసులు, అదే విధంగా అతని తనయుడి పైన కూడా అక్రమ కేసులు పెట్టినప్పటికీ కూడా పార్టీతోటి అంటిపెట్టుకుని ఉండటము, పార్టీకి ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాల పట్ల కదా వైసీపీ అరాచకాల పట్ల కూడా గలం విప్పే నాయకుడు. ఈ నేపథ్యంలోనే అదే విధంగా చూసుకుంటామంటే బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో కూడా ఇతనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇతనికి ఒక పక్కన చూసుకుంటామంటే స్పీకర్ గా కూడా ఇచ్చే అవకాశాలు కూడా పూర్తిగా కూడా ఖరారైనట్లు కూడా తెలుస్తుంది. అదే విధంగా చూసుకుంటే మరో పక్కన దీనికి సంబంధించి ఇప్పటికే జనసేనకు సంబంధించి 3 పదవులు కూడా ఇవ్వడం జరిగింది. దాంతో పాటు అంటే 21 స్థానాలకి 21 స్థానాల్లో
గెలుపొందడంతో మరొక అంటే డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఈ జనసేనకు కూడా కేటాయించే అవకాశం కూడా కనిపిస్తుంది. అదే విధంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఒక పక్కన చూసుకుంటా ఉంటే జనసేన నుంచి కూడా ముఖ్యంగా కూడా అంటే ఎవరైతే అంటే పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఉన్నారో దీనికి సంబంధించి జనసేన నేతలతోటి కూడా ఒక పక్కన ప్రస్తుతం అయితే చర్చలు జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన అవనగడ్డ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అవనగడ్డ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతకైతేనేమి, అదే విధంగా చూసుకుంటా ఉంటే జనసేనకి సీనియర్ నేత లోకం మాధవి పేరు, అదే విధంగా చూసుకుంటే బొలిశెట్టి శ్రీనివాస్ పేరు కూడా వినిపిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మండలి బుద్ధప్రసాద్కే ఎక్కువగా కూడా జనసేనకి సంబంధించి కూడా డిప్యూటీ స్పీకర్ పదవి కూడా కేటాయించే అవకాశాలు అయితే ప్రస్తుతం అయితే కనిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన స్పీకర్ అయితేనేమి, మరో పక్కన డిప్యూటీ స్పీకర్ జనసేన కూడా ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే ప్రస్తుతం తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటా ఉంటే చీఫ్ విప్ గా దూలిపాల నరేంద్ర కూడా ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే గతంలో నుంచి కూడా పార్టీకి చాలా సీనియర్ నేత, అన్ని రకాలుగా కూడా పార్టీకి అందుబాటులో ఉన్నాడు. ఏదైతే ప్రభుత్వ వైఫల్యాలు గతంలో నుంచి కూడా ఏదైతే తన గలం అయితే వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక పక్కన చీఫ్ విప్ గా దూలిపాల నరేంద్ర కూడా ఫైనల్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రేపైతే అంటే ఎల్లుండి అంటే 19వ తారీఖు అసెంబ్లీకి సమావేశం అవుతుంది. ఈ సమావేశంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రొటెం స్పీకర్ ఎన్నుకుంటారో అదే రోజు పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలందరినీ కూడా వారికి సంబంధించి ప్రమాణ స్వీకారాలు కూడా పూర్తి చేయించిన అనంతరం మరుసటి రోజు స్పీకర్ ఎంపిక కూడా జరిగే అవకాశం ఉంది. స్పీకర్ ఎంపిక జరిగిన తర్వాతనే ఇవన్నీ కూడా ప్రకటించే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఇలా రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్